హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 23rd జరిగిన ఫస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సింప్లిఫికేషన్ బ్రాకెట్లో చేసుకున్నాం. ఈ బై ఇక్కడ వస్తే 16 ఒకట్ల 16 మూడుల 7 మూడుల 21 ఈ వాల్యూ 36లో 21 తీస్తే 5 15 ఓకే ప్లస్ 15 ఇక్కడ 22 మైనస్ 24 అంటే -2 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అంటే +2 17 ఓకే. నెక్స్ట్ ఓకే 9/4 21/10 63/20 ఇది ఒక్కోసారి ఎల్సిఎం అడుగుతాడు, హెచ్సిఎఫ్ అడుగుతాడు. అయితే ఎల్సిఎం అడిగినప్పుడు పైన నెంబర్స్ని అంటే న్యూమరేటర్లు ఎల్సిఎం చేసి డినామినేటర్ హెచ్సిఎఫ్ చేయాలి. అదే హెచ్సిఎఫ్ అడిగితే న్యూమరేటర్ హెచ్సిఎఫ్ చేసి డినామినేటర్ ఎల్సిఎం చేయాలి. అంటే వాడు అడిగింది పైన చేసుకోవాలి. అయితే ఇక్కడ వాడు అడిగింది పైన 9 21 63 ఎల్సిఎం. వాడు ఎల్సిఎం అడిగారు కదా, దీని ఎల్సిఎం ఎంత 3 3 7 3 మూడుల 3 7 3 2 3 1 3 1 7 3 7 7 అంటే 3 9 9 63 బై కింద ఇది ఎల్సిఎం అయితే ఇది హెచ్సిఎఫ్ చేయాలన్నాక హెచ్సిఎఫ్ కింద ఉన్నది 4 10 20 హెచ్సిఎఫ్ 2 2 2 5 2 10 1 2 ఓకే, అదే ఆన్సర్. నెక్స్ట్ M1 కెన్ డూ ఏ వర్క్ 14 days. ఓకే, M1 అనేవాడు 14 daysలో పని చేస్తాడు. M2 అక్కడే ఆ పని సేమ్ వర్క్ 70 రోజుల్లో చేస్తాడు. విత్ హెల్ప్ ఆఫ్ M3 ఇదే ఫినిష్ ఇన్ 7 days. ఓకే, M1 M2 M3తో కలిపి 7 రోజుల్లో పని చేశారు. ఇన్ హౌ మెనీ డేస్ M3 ఒక్కడే చేస్తాడు. ఓకే, దీని ఎల్సిఎంఏ టోటల్ వర్క్ కదా 7 14 70 ఎల్సిఎం 70. ఓకే 70 టోటల్ వర్క్. రోజుకి ఎన్ని యూనిట్లు 14 5 70 71 70 10. ఓకే, అంటే దీని మీనింగ్ M1 అనేది 5 యూనిట్లు చేస్తే M2 1 యూనిట్. అంటే వీడు 5 యూనిట్లు వీడు 1 యూనిట్. ఈ మొత్తం 10 యూనిట్స్ కదా, అంటే 6 పోతే 4 యూనిట్స్. M3 ఏమడిగాడు, M3 ఒక్కడే 70/3 అంటే 3 2 6 1 ఎన్ని రోజులు చేస్తాడు, 4 యూనిట్లు కదా 4 యూనిట్స్ 4 4 1 4 ఇంకా 34 7 28 17.5. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ నెంబర్ R1 ఈజ్ 13% లెస్ దెన్ అనదర్ నెంబర్ R2. ఓకే, R1 R2 2 నెంబర్స్ ఉన్నాయి. R లెస్ దెన్ R2. ఓకే, R2 కంటే 13 తక్కువ అంటే R2 100 అయితే R1 13 తక్కువ అంటే 90 87. ఓకే, ఇది R1 ఇది R2 అయితే R2 ఇది 50% మోర్ దెన్ అంటే 5600 అనేది 100. R2 అనేది 50% ఎక్కువ అంటే 150. 52 53 2 4 2 2 0 24 8400 R2 ఇది 8400. అయితే వాడు ఏమడిగాడు వాల్యూ ఆఫ్ R1 అంటే 8400 అనేది 100 అయితే 87 ఎంత. ఓకేనా, ఈ జీరోస్ పోతే 87 × 84 ఆన్సర్. 87 × 84 4 7 28 యూనిట్ డిజిట్ ఉంది 1. సో ఇదే ఆన్సర్. మీరు ఇదంతా మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎగ్జామ్ అప్రోచ్లో యూనిట్ డిజిట్ 1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై వాల్యూ ఇచ్చి అడిగాడు. యాడ్ చీజ్ చేసేవచ్చు. 7 ఎక్స్ అనుకుంటే వై 2 అనుకోండి. 7 ఎక్స్ అంటే 7 కదా, 7 7 49 ప్లస్ 4 వై అంటే 4 2 8 బై 49 మైనస్ 8 57 41. ఓకే, నెక్స్ట్ జాన్ డిపాజిట్లు $1200 ఇన్ బ్యాంక్ అకౌంట్. జాన్ అనేవాడు $1200 బ్యాంక్ అకౌంట్లో వేసాడు.
అయితే 4 సంవత్సరాల తర్వాత టోటల్ అమౌంట్ 1400 అయింది. అంటే ఇంట్రెస్ట్ 200 వచ్చింది గ్యాప్. సింపుల్ ఇంట్రెస్ట్లో ఏమడిగాడు? ఫైండ్ రేట్ ఆర్ అడిగాడు. మనకు తెలిసిన ఫార్ములా PTR/100 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఈ ఆర్ అడిగాడు కాబట్టి I ఇంటూ 100/PT ఈజ్ ఈక్వల్ టు ఆర్. I ఎంత? 200 ఇంటూ 100. P ఎంత? 1200. T 4 years. ఇది సింప్లిఫై చేస్తే 4 ఒకట్ల 4 5 50. ఈ 00 50/12 12 4 48 20 ఉంటుంది. 12 ఒకట్ల 4.1. ఓకే, నెక్స్ట్. ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఓకే, యావరేజ్ 44. ఓకే, ఎంతమంది ఉన్నారో తెలియదు. ఎక్స్ అనుకోండి. ఎక్స్ నెంబర్స్ యావరేజ్ 44. అయితే 1 స్టూడెంట్ 40 కేజీలు బయటికి వెళ్ళిపోయాడు. 40 కేజీలోడు. అనదర్ స్టూడెంట్ 34 జాయిన్స్. ఓకే, అంటే 40 కేజీలో ఒక అతను బయటికి వెళ్ళి 34 కేజీల వాడు జాయిన్ అయ్యాడు. అంటే ఈ రెండింటికి గ్యాప్ ఎంత? 4. తక్కువ ఉన్నది కాబట్టి ఇందులో 4 యాడ్ అవుతుంది. అంటే +4 కేజీస్. అనదర్ స్టూడెంట్ 34 కేజీ జాయిన్స్. ఈ రెండు గ్యాప్ 10. అంటే 10 కదా. అంటే ఈ 10 కూడా 34 జాయిన్ అయినోడు తక్కువ కాబట్టి వీళ్ళందరిలో ఈ 10 తగ్గాలి. అంటే -10. అంటే ఇంకా -6. ఈ -6 కేజెస్ ఈ 44 కంటే అందరిలో తగ్గాలి. అయితే వాళ్ళు ఎంతమంది మనకు తెలియదు, కానీ తగ్గింది 44. అప్పుడు ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద న్యూ యావరేజ్, ఓకే, వాడు లెఫ్ట్ ఒకటి తగ్గి ఇంకొకటి పెరిగిన తర్వాత 43.4 కేజీలు న్యూ యావరేజ్. ఈ రెండు గ్యాప్ ఎంత? 0.6. ఇక్కడ యావరేజ్ 0.6 అయ్యింది, తగ్గింది. ఓవరాల్గా 6 తగ్గింది. అయితే మెంబర్స్ ఎంత? అంటే ఈచ్ వన్ కదా. ఈచ్ వన్ అంటే ఇది ఇంటూ ఎంత అయితే ఇది వస్తుంది, ఇంటూ ఎక్స్ అనుకోండి. ఇది 6/0 10. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఈ బై ఎక్కడికి వస్తే 11 4 8 5 5 5 +8 -75. 563 -78. 13లో 5 తీస్తే 8 యూనిట్ డిజిట్. అన్ని 8 ఉన్నాయి. 5లో 7 తీస్తే 8 4. ఓకే, నెక్స్ట్. మోహన్ బైస్ అండ్ ఓల్డ్ మొబైల్ ఫర్ 4,000. ఓకే, మోహన్ అనేవాడు 4,000కి ఒకడు కొని 500 రిపేర్ చేశాడు. అంటే సిపి 4,000 ప్లస్ రిపేరు 4,500 సిపి. మరియు ఎస్పి ఎంతకి? 5,000కి అమ్మాడు. అంటే ఎస్పి 5,000. అంటే వాడికి లాభం 500 రూపాయలు. కానీ ప్రాఫిట్ పర్సెంట్, లాభ శాతం అడిగాడు. అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? గ్యాప్ 500/సిపి 4,500 ఇంటూ 100. ఈ 00 పోతే 5 9 100. 100/9. 9 ఒకట్ల 9 9 ఒకట్ల 9 110 1 11.1. ఓకే, నెక్స్ట్. పీ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 14 days. పీ అనేవాడు 14 రోజుల్లో చేస్తాడు. అయితే వాట్ పార్ట్ ఆఫ్ టోటల్ వర్క్ ఇన్ 4 days. ఓకే, 14 రోజులు చేస్తాడు. 4 రోజుల్లో 14 రోజులు 14 యూనిట్లు అయితే 4 రోజులు 4 యూనిట్లు. అంటే 2/7. నెక్స్ట్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 25% మోర్ దెన్ సిపి. ఓకే, సిపి ఎస్పి. సిపి 100 అయితే 25 మోర్. ఎస్పి కాదు, ఇది ఎంపీ. మార్కెట్ ప్రైస్ అన్నట్టు 125. అయితే మ్యాక్సిమం డిస్కౌంట్ పర్సెంటేజ్ కెన్ ఆఫర్ షాప్ కీపర్ టు సెల్ హిజ్ ఆర్టికల్ ఎట్ ప్రాఫిట్. ఓకే, అంటే అతనికి ఎంతైనా ప్రాఫిట్, అంటే లాస్ రాకుండా ఉండాలి అంటే ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వచ్చు. 100 నుంచి 125 పెంచాడు అంటే మళ్ళీ 100 తగ్గిపోతే అతనికి లాస్ రాదు. అంటే ఇంకా 25 తగ్గించుకున్నా అతనికి లాస్ రాదు. కానీ వాడు లాస్ శాతం అడిగాడు, అంతేనా? ఓకే, డిస్కౌంట్ పర్సెంటేజ్ 25 తగ్గించుకోవచ్చు. ఇంకా ఎందులో? సిపిలో 100.
అంతేనా? మార్కెట్ ప్రైస్ ఆఫ్ నెట్ 21. ఓకే. ఓ డిస్కౌంట్ కదా, డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద ఉంటుంది. ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత? 125 × 100. 25 ఒకట్ల 25 5ల 5 2 20. ఇంకా 20% అతను డిస్కౌంట్ ఇచ్చుకోవచ్చు, లాస్ అయితే రాదు. నెక్స్ట్, రియా సోల్డ్ ఏ ల్యాప్టాప్. ఓకే, ఎస్పీ ఇచ్చాడు ఇంతకి, కానీ అందువల్ల ఎర్నింగ్ ప్రాఫిట్ 25%, అంటే 25% లాభం వచ్చిందంటే ఇది 125. ఎప్పుడు సిపి 100 కదా, అంటే ఎస్పీ 125, అంటే 3500 అనేది 125 పార్ట్స్. అయితే వాంటెడ్ టు ఎర్న్ ప్రాఫిట్ 30%, 30% లాభం కావాలి. అయితే ఎంత కమ్మాలి? ఓకే, ఇదంతా అవసరం లేదు. 35,000 125 పాయింట్లు అయితే 130, లాభం ఎంత? 130. అదే ఆన్సర్. సాల్వ్ చేస్తే 5 2 5 5ల 5 2 10 5 6ల 5 5 25 5 7 35 5 1 5 5 4 1426, అంటే 14 0 14 5 14 6 84 14 36 3 6 4. ఓకే. నెక్స్ట్, ఆప్షన్స్ అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆఫ్టర్ డిటెక్టింగ్ 10% ఫ్రమ్ ఏ సర్టెన్ సమ్. ఓకే, ఒక సర్టెన్ సమ్ ఎక్స్ అనుకోండి, అందులో నుంచి 10% తగ్గించాడు. అంటే ఆ సమ్ 100% అనుకుంటే 10% తగ్గించి 90/100, 90% తగ్గించాడు. అండ్ దెన్ తర్వాత డిటెక్టింగ్ 70%, 70 తగ్గిస్తే ఇంకా 30 ఉంటుంది. దీన్ని సక్సెసివ్ అంటారు. అప్పుడు అతనికి వచ్చిన వాల్యూ అంటే ఎంత మిగిలింది. అయితే సమ్ ఎంత అంటే 100, ఈ ఎక్స్ ఎంత అని అడిగాడు. ఈ 0కి 0, ఈ 0కి 0 పోతే ఈ 100 ఇక్కడికి వెళ్తే 00 అవుతుంది. 3 3 3 9 10 20 3 3 9 20 3 6. ఓకే. 9 9 4 36 9 4 36. ఓకే. 4400. నెక్స్ట్, 2 ట్రైన్స్ డిటిఎస్, ఈ ఫామ్లో గుర్తుంచుకోండి. డిస్టెన్స్, టైం, స్పీడ్. 2 ట్రైన్స్, వన్ ఈజ్ ఓకే 390 meters, అదర్ ఈజ్ 250 meters, రన్నింగ్ ఆపోజిట్. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఆపోజిట్ అన్నాడంటే ఈ రెండు కలిపేయాలి. డిస్టెన్స్ అడిగితే అప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది? 390 ప్లస్ 390 ప్లస్ 250 0 4 640. ఓకే, డిస్టెన్స్ 640. ఇంకేం అడిగేది? ఎట్ ద స్పీడ్, స్పీడ్ కూడా ఆపోజిట్ కాబట్టి కలపాలి, అంటే S1 ప్లస్ S2. 66 78 14 144 కిలోమీటర్లు గంటకి స్పీడ్తో వెళ్తుంది. అయితే ఆ రెండు క్రాస్ అవ్వడానికి ఎంత టైం ఉంటుంది అంటే టైం అడిగాడు, అంటే టీ అడిగాడు అంటే D/S డిస్టెన్స్. ఓకే, ఎస్ మనం కూడా వేసుకున్నాం. డిస్టెన్స్ 640, స్పీడ్. ఇదే ఆన్సర్. అయితే కానీ ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు మనకి, ఇది అవర్స్లో వస్తుంది. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఇంటూ 5/18. పన్నెండు 5. ఓకే, 4 3 12 4 6 24 4 1 4 6. ఓకే, 36 అంటే 2 18 2 80. రెండు 9 2 40 2 20 2 9. ఒక్క నిమిషం, ఎక్కడ మిస్టేక్ అయ్యింది. ఈ రెండు 390 250 0 640. డిస్టెన్స్ సరిపోయింది 640. టైం అడిగేది డిస్టెన్స్ బై స్పీడ్.
ఓకే, మన స్పీడ్ కూడా వేసుకోవాలి కదా. అంటే 640 డిస్టెన్స్, స్పీడ్ ఎంత 144, 5/18. ఈ 18 అటు వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఇలా చేసేద్దాం. 9 ఇలా 9 ఒకట్ల 9, 9 5, 9 6 11, 2 2 8 8 8 85 16. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. యాక్చువల్గా మన స్పీడ్కి మార్చుకోవాలి, నేను ఓవరాల్గా వేసాను అందువల్ల లేదు. ఓకే, ఫోర్త్ ప్రొపోర్షన్ అడిగాడు. A/B ఈజ్ ఈక్వల్ టు C/D. ఫోర్త్ ప్రొపోర్షన్ అడిగాడు కాబట్టి ఈ B అటు వెళ్తే BC/A. ఇది ABC అంటే ఇది. ఓకే, ఎక్స్ వాల్యూ కూడా ఇచ్చారు, ఇంక ప్రాబ్లం లేదు. 4x అంటే ఇక్కడ చేసేస్తా. 4x 4 2 8, 4 6, 3 2 6 అంటే 5. ఇది ABC. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. B అంటే ఎంత 6 ఇంటూ C 5/8, 30/8. అదే ఆన్సర్. ఓకే, ఇంకా చేసి 2 4 2 15. ఓకేనా. నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ MP ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ SP ఇచ్చాడు. అయితే డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా MT - SP/MP ఇంటూ 100% కాదు. ఈ రెండు గ్యాప్ 96006336 4 9 అంటే 9 6 5 2 3 2 6 4/MP ఇంటూ 100. ఈ 00 అంటే మిగిలింది 96, 3 2 6 4, 9 4 36, 3 27 270, 6 3 288. 16 అంటే 8, 11లో 8 తీస్తే 3, ఇంకా అక్కడ 4, 9 4 36, 360, 6 4 84. ఓకే, 34. నెక్స్ట్, the average of 28 members 110 average. If we add B to each number, ప్రతి నెంబర్కి B యాడ్ చేసాం అంటే యావరేజ్ కూడా B యాడ్ చేస్తే యావరేజ్ బికమ్స్ 128. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B? ఓకే, అంటే 110 ప్లస్ B ఈజ్ ఈక్వల్ 128. B ఈజ్ ఈక్వల్ 128 మైనస్ 110. 110 తీసేస్తే 18. ఓకేనా. నెక్స్ట్, అంటే ఇక్కడ ప్రతి నెంబర్కి B యాడ్ చేస్తే యావరేజ్ కూడా సింపుల్గా B యాడ్ చేసేయడం. నెక్స్ట్, ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఉంది, రేడియస్ ఇచ్చాడు 15 సెంటీమీటర్, ఈజ్ మెల్టెడ్ కరిగించాడు, స్పియర్ని కరిగించాడు, రీకాస్ట్ ఇంటూ కోన్లా తయారు చేశాడు. దీని రేడియస్ 15, బేస్ 15 అంటే రేడియస్ 15/2. అయితే హైట్ అడిగాడు, అంటే ఏం లేదు, ఫార్ములాస్ వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకోవాలి. దీని వాల్యూమ్ ఎంత స్పియర్ అక్కడ 4/3πr3, రేడియస్ 1/3πr². ఓకే, ఇది ఎలానో పైకి కట్ అయిపోద్ది. ఈ 3కి 3 కట్ అయితే 4 ఇంటూ r3. r అంతా 15 ఈజ్ ఈక్వల్ r². r ఇక్కడ అంతా 15/2 ఇంటూ హెచ్ వాల్యూ మనకు అడిగారు. అంటే ఈ 15కి 15, ఈ 15కి 15, ఈ 2 4 ఇక్కడ 4 అంటే 16 ఇంటూ 15, 15 5 75, 15 90, 15 24 240. ఓకే, నెక్స్ట్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ బారో 15,000 ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ at 30% per annum. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 15,000 30% ఆర్కి అప్పు తెచ్చాడు. అయితే ఇఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ. ఓకే, 6 నెలలు అంటే సంవత్సరం 30 అయితే 6 నెలలకి 15%. 15% లెక్క వచ్చి 1 ఇయర్కి. 1 ఇయర్ కంటే 2 సార్లు రొటేట్ అవుద్ది. ఏం లేదు, ఫస్ట్ 6 నెలలు, సెకండ్ 6 నెలలు. ఫస్ట్ 6 నెలలు 15%, సెకండ్ 6 నెలలు 15, మళ్ళీ 15 అంటే 15 220/100 2.25 అంటే ఓవరాల్గా 32.25% అతనికి వచ్చింది. అయితే ఏమడిగాడు, అమౌంట్ ఎంత పే చేస్తాడు 1 ఇయర్ తర్వాత అంటే 15
15,000 అనేది 100% అయితే 132.25 ఎంత అంటే ఈ పాయింట్ తీసేస్తే ఈ 2 సున్నాలు పోతే ఈ జీరో పోతే ఇంకో జీరో ఉంటుంది. 13,225 15 15 75 15 30 37 15 30 33 13 45 45 48 64 ఇక్కడ జీరో అనుకో 1.1 అంటే 6 4 8 3 7 ఎంత వచ్చింది. ఒక్క నిమిషం. ఓకే, ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ ఆఫ్ ఇయర్లీ ద అమౌంట్ 15,000. ఓకే, మరొకసారి చేస్తాను, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. 32.25 అది ఇంట్రెస్ట్. ఓకే, 32.25 ఇంట్రెస్ట్ కదా. 15,000 100 అయితే 32.25. ఈ జీరోస్ పోతే ఈ పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే 3225 ఇంటూ 15 15 5 75 15 30 37 15 30 33 45 48. ఓకే, 4,000 ఇది ఇంట్రెస్ట్. కానీ వాడు అమౌంట్ అడిగాడు. అమౌంట్ ఇక్కడ చూద్దాం. అమౌంట్ ఎంత? 15,000 సమ్ము ప్లస్ 4,837.5 అంటే 5 7 3 8 9. ఓకేనా?